ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే దాని వెనుక ఎంత కఠోర దీక్ష పట్టుదల ఉందని టీపీసీసీ సభ్యులు ధరిపల్లి చంద్రం మందపాండు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకులు ప్రతి వారు అందరూ కూడా చేసిన దాంట్లో మా సిద్దిపేట నుండి నియోజకవర్గం నుండి అన్ని కార్యకర్తలతో అందరి సందర్భంగా చేసిన ఎల్లవేలుగా ఆరోగ్యాలతో సహా మంచిగా ఉండాలని చెప్పి మీ అందరూ ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతంగా చేయాలని చెప్పి మరి కార్యకర్తలు అందరూ ఆశతోటి ఉన్నారు. మరి ఈ 2 ఏళ్ల సందర్భంలో మనం చేసిన ఘనకార్యం ఇలా రేవంత్ రెడ్డి చేసిన పుట్టినరోజు నాడు చేసిన ఇవాళ కరెంటు కానీ బస్సు కానీ ఇవాళ రైతుకి 2 లక్షల రుణమాఫీ కానీ మరి రైతులకు సన్నవడ్లు కొనడం కానీ ఇవాళ కోపం తెల్ల కార్డులు 10 సంవత్సరాలు కూడా ఒక కార్డు అని ప్రభుత్వం వాళ్ళు ఇవాళ మస్తుగా మాట్లాడుతున్నారు ఎలక్షన్లలో బై ఎలక్షన్లలో. మరి ఎన్నడైనా ఒక కార్డు ఇచ్చిర్రా? ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వస్తేనే కార్డులు వచ్చినాయి, ఇలా సన్న బియ్యం వచ్చినాయి. ఇలా రైతులకు కూడా రుణమాఫీ ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీదే. మరి అన్ని ఘనతలు చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఇవాళ బై ఎలక్షన్లు కూడా బంపర్ మెజారిటీతోటి కూడా గెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్దిపేట పట్టణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన 57వ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్, మహిళా మరియు కిసాన్, రూరల్, అర్బన్, టౌన్ అందరూ సంయుక్తంగా ఈనాడు ఆయన బర్త్డే చేయడము చాలా గర్వకారణము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు రాష్ట్రము సుభిక్షంగా ఉన్నది. రైతాంగానికి ఎన్నడూ చేయని ప్రభుత్వము ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరియు అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, దేశంలో 29 రాష్ట్రాలలో సన్న బియ్యం ఇయ్యని రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే మన తెలంగాణ రాష్ట్రమే. వారికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ సంబరాలు చేసుకోవడము చాలా హర్షించదగ్గ విషయము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ నాయకులకు, శ్రేణులకు నా యొక్క శుభాభినందనలు తెలుపుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మరి అంబేద్కర్ యొక్క చౌరస్తాలో మరి ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన పుట్టడమే ఈ రాష్ట్రానికి ఒక అదృష్టంగా ప్రతి పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడి ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి రైతుల యొక్క కష్టాలను నష్టాలను తెలుసుకొని బలహీన వర్గాల యొక్క వాళ్ళ బాధలు గుర్తించి ఆయన ఒక ముఖ్యమంత్రి చేపట్టగానే నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పేదవారికి ఇండ్లను, సన్నబియ్యాన్ని, అదేవిధంగా ఉచితంగా రేషన్ కార్డులను, అదేవిధంగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించిండు. అంతేగా ఉచితంగా కరెంటు కూడా కల్పించడం జరుగుతుంది. అంతేవిధంగా అదే కాకుండా రైతులకు కూడా మరి వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగింది. రైతుకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో నానిపోయినటువంటి వడ్లను ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కొనలేదు. కానీ మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నానిపోయినటువంటి వడ్లను కూడా సేకరిస్తూ రైస్ మిల్లు తరలిస్తూ ఆ వడ్లను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప ఘనత మనకు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను కూడా నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి స్వయంగా ఎలాంటి రికమెండేషన్ లేకుండా కూడా వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకుల యొక్క కుటుంబాలకే ఆ డబుల్ బెడ్రూమ్ చెందినాయి. నిరుపేద కుటుంబాలకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడైతే మా యొక్క ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని గుర్తించిండు. 60,000 పైచీలకు ఉద్యోగాలు కూడా కల్పించిండు. ఇంత గొప్ప ఘనత రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మరికొన్ని జన్మదినాలు జరుపుకుంటూ ప్రజలందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ అందరి యొక్క ఆరోగ్యాలు చూడాలని ఆయన హృదయపూర్వకంగా దేవుని కూడా ఆయన మంచిగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను.